ఇప్పుడు మన టేస్టీ అయిన మ్యాగీ కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకోవాలి. ఆ బౌల్‌లో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం 3 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ వేసుకోవాలి. మనం మ్యాగీ అనేది 70% కుక్ అవ్వాలి. మ్యాగీ బాగా బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వాటర్ అండ్ మ్యాగీ సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ అనేది బాగా హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యాక 1 కప్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకొని టమాటాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాలు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఎంత బాగా ఫ్రై చేస్తే మన మ్యాగీ అనేది అంత టేస్టీగా ఉంటది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది తక్కువగానే పడుతుంది. ఎందుకంటే మనం మ్యాగీ బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి. ఇప్పుడు టమాటా అనేది బాగా ఫ్రై చేసుకున్నాక మ్యాగీ మసాలా వేసుకోవాలి. మ్యాగీ మసాలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మ్యాగీని దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మన మ్యాగీని ఎంత బాగా మిక్స్ చేస్తే అంత టేస్టీగా ఉంటది. అంతే మన టేస్టీ అండ్ సూపర్ అయిన మ్యాగీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుందాం. మనం మ్యాగీ అనేది ప్లేట్‌లోకి సర్వ్ చేసుకున్నాక ఆనియన్స్ స్ప్రింకిల్ చేసుకోవాలి మ్యాగీ పైన. అంతే మన టేస్టీ అయిన మ్యాగీ రెడీ అయిపోయింది.